ఎట్లా అని చూసేవాడిని కదా. అవును. అప్పుడు ఆ పిల్ల చూసేదన్నమాట నన్ను. ప్రేమ బాణమేసి నన్ను కొల్లగొట్టే మా ఫ్రెండ్స్ ఏం చేసినారు, ఆ అమ్మాయికి చెప్పేవాళ్ళం, ఆ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళం మా వాడు కూడా ఈ విధంగా లవ్ చేస్తున్నాడని. సరేలే నాకు కూడా తగ్గట్టుగా దొరికిందిలే అమ్మాయి అనుకొని ఎప్పటికీ గుర్తుపెట్టుకో నేను నిన్నే లవ్ చేస్తాను అని. డాడీ లేడు, కాల్ చేసి ఈ విధంగా వద్దు మనకు సెట్ అవ్వదేమో అది ఇదండి. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఈ విధంగా లవ్ చేసుకున్నాము అది ఇదని. దాని గురించే బ్రేకప్ చెప్పింది నా పిల్ల. గుండె ఆగిపోయేటట్టుందిమా, నేను చూసాను మళ్ళీ కొట్టుకోవడం మొదలైందిమా అని అన్నా. నేను పడిన బాధ కంటే మా అమ్మ ఏడ్చింది చూసినావునా, ఆ బాధ ఎక్కువ. ప్రేమ కోసం సూసైడ్ చేసుకున్న వాళ్ళు, లేకపోతే ప్రేమే జీవితం అనుకొని ఐఎస్ వెల్కమ్ టు మై ఛానల్ జయ సిరికొండ. సో ఈరోజు ఇంకో పెయిన్ఫుల్ లవ్ స్టోరీతో మేము ముందుకు వచ్చిన. ప్రసాద్ కనిపిస్తున్నాడు, మిస్టర్ ప్రసాద్ రాయల్. మీ అందరికీ తెలుసు, అందరితో జాయ్ఫుల్గా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, నవ్వేస్తూ ఉంటాడు. కానీ వాడి జీవితంలో ఉన్న ఒక పెయిన్ఫుల్ లవ్ స్టోరీ నిన్న నైట్ నాకు చెప్పిండు. అప్పటి వరకు నాకు తెలియదు, బేసిక్లీ వీడికి లవ్ ఉందని కూడా తెలియదు. అది విన్నాక నేను ఒక్కనే వింటే అది నా మటుకే తెలుస్తుంది. నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా వింటే వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ అవుతారు. లవ్లో ఉన్న బాధ ఏంటి, లవ్ జోలికి పోవాలంటే కొంచెం ఎలా ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ అనేది నేను అనుకున్నాను. సో అదే పరంగా మనల్ని లేపి రాని ఈ లవ్ స్టోరీ అందరూ షేర్ చేద్ది కానీ అని తీసుకొచ్చాను. సో ప్రసాద్ ఎప్పుడు ఇట్లా నవ్వుతూనే ఉంటాడు, కానీ లోపల ఉన్న బాధ బయటికి తెలియదు. ఈరోజైతే కనుక్కుందాం. ఏంట్రా అసలు ఏంటి లవ్ స్టోరీ, అసలు ఎలా స్టార్ట్ అయింది, ఏం జరిగింది మీ మధ్యలో? ఈ జనరేషన్లో లవ్ ఫస్ట్ లవ్ అనేది అందరికీ ఉంటుంది. నాకైతే కొంచెం లేట్గా అయింది. ఓకే. అంటే స్కూల్ డేస్ కాదు, కాలేజ్ సెకండ్ ఇయర్లో. అంటే మనది హోమ్ టౌన్ అనమాట. అంతా బ్యాక్గ్రౌండ్ అంతా మంచిగా ఉంటుంది. ఎక్కడ మంది? రాజంపేట, కడప రాజంపేట. ఓకే. ఉంటుంది అనమాట. అప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఇయర్లోకి ఒక పిల్ల వచ్చింది, అంటే ఫ్రెషర్స్. మేము సెకండ్ ఇయర్ పోతే ఇంకా ఫ్రెషర్స్ వచ్చినారు. అప్పుడు నేను కాలేజీలో స్పోర్ట్స్ బాగా ఆడేవాడిని. కొంచెం ఉంటాయి కదా హోమ్ టౌన్ అంటే గొడవలు అంట అది ఇదంటా అని అన్నిట్లో ముందు ఉండేవాడిని అనమాట. చదువు కూడా చదువుతా, మీడియంగా లాస్ట్ బెంచ్. ఓకే. చదువుతాను అనమాట. అప్పుడు ఏమైందంటే నాకు లవ్ అనేది తెలుసు, కానీ మనకెవరు పడతలే అని లైట్ తీసుకునేవాడిని. ఎప్పుడు ఫ్రెండ్స్ గ్యాంగ్ అట్లే ఉండేవాడిని. బేసిక్లీ అమ్మాయిలు నీలాంటి కోతి కొడుకులకే పడతారు నాయన. అప్పుడు ఏమైందంటే స్పోర్ట్స్ ఆడేటప్పుడు చూసిందన్నమాట ఆ పిల్ల. అప్పుడు నేను కూడా చూసేవాడిని అంటే ఆ పిల్ల గమనించేది నేను చూసేవాడిని. ఇంతమంది ఆడేటప్పుడు చూస్తూ ఉంటారు కదా, ఎవరు మనల్ని చూస్తున్నారు ఎట్లా అని చూసేవాడిని కదా. అప్పుడు ఆ పిల్ల చూసేదన్నమాట నన్ను. ప్రేమ బాణమేసి నన్ను కొల్లగొట్టే నేను కూడా బాగానే ఉంటుంది నేను కూడా అట్లే చూసేవాడిని. అట్లా 1 వీక్ 10 days అట్లా చూస్తూనే ఉండేది. అప్పుడు ఏమైందంటే ఒకసారి ఒక గెస్ట్ వచ్చినాడు అనమాట. మాకు కాలేజ్కి ఒక గెస్ట్ వచ్చినాడు. ఇది పార్టీకి ఒక గెస్ట్ వచ్చినాడు నార్మల్గా. అప్పుడు జూనియర్స్ని సీనియర్స్ని ఒక ల్యాబ్ ఉంటుంది అండి, పెద్ద ల్యాబ్. ఆ ల్యాబ్లో వేసినారు అన్నమాట మమ్మల్ని. అప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని గెలకడము అట్లా అయ్యేదనమాట. అప్పుడు ఏమైందంటే 2 రోజులు అట్లా జరిగిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు ఆ అమ్మాయి మీ ఫ్రెండ్ని లవ్ చేస్తుంది అని. మా ఫ్రెండ్స్ ఏం చేసినారు, ఆ అమ్మాయికి చెప్పేవాళ్ళం, ఆ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళం మా వాడు కూడా ఈ విధంగా లవ్ చేస్తున్నాడని.
మేమిద్దరం అయితే చెప్పుకోవాలి. మీ ఇద్దరు చెప్పుకోకుండా మీ ఫ్రెండ్స్ నడిపించారా? ఇట్లా ఎక్స్చేంజ్ చేసినారు అనమాట. కానీ నేను నాకు ఇష్టం లేనమాట లవ్ చెప్పడం అంటే. నాకు కొంచెం ఈగో అని కాదు, కొంచెం భయం. ఏ విధంగా చెప్తే ఎట్లుంటుందో ఏమో, ఫస్ట్ టైం కదా, అలాగే అట్లుండేది అనమాట. సరేలే ఇట్లే కంటిన్యూ అవుతా ఉండింది, ఒకరినొకరిని చూసుకుంటా. కాలేజ్ అయిపోయిన తర్వాత కలుసుకొని పోతాం, అట్లా బాగానే ఉండింది. ఆ పిల్ల నా కోసం ఏం చేస్తుందా అనేది ఎప్పుడు తెలిసిందంటే, నాకు ఒకరోజు ఫ్రెషెస్ మాకు లేట్గా అయింది అనమాట ఫంక్షన్. ఫంక్షన్ లేట్గా అయింది. అప్పుడు నా బైక్ పోయింది. నాతో ఇంకో ఫ్రెండ్ ఒక్కడే ఉన్నాడు, మిగతా అందరూ వెళ్ళిపోయినారు అనమాట. డిచ్చే వెళ్ళిపోయినారు, తాగేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఇంకొకటే మీరు తాగుడు? మేమిద్దరం తాగాం అనమాట. మేమిద్దరం ఆగిపోయినాం. అంటే నాకు అసలు పడదనమాట అది. వాళ్ళు తాగేసి వెళ్ళిపోయినారు, ఎట్లా వెళ్ళిపోయినారు. మేమిద్దరమే బైక్ ఖరాబ్ అయింది, పైన పెట్టేసి నడుచుకుంటా 1 కిలోమీటర్ నడుచుకుంటా కిందికి వెళ్ళిపోవాలి మేము. కాలేజ్ నుంచి కింది పోవాలి మెయిన్ రోడ్కి. అట్లా పోతా ఉన్నాము. అది చెప్పినా కదా గొడవలు అంట అది ఇదంట అని. సీనియర్ అన్న వాళ్ళు ఒక 5 మంది కలిసి మధ్యలో ఆపుకున్నారు మమ్మల్ని. ఎవరెవరిని? నన్ను మా ఫ్రెండ్ ఆపినారు. ఆపిన తర్వాత ఏంటంటే, ఈ పిల్ల స్కూటీలోంచి వస్తుంది అదే టైంకి కిందికి వస్తుంది. అప్పుడు ఆపినారు. అప్పుడు నాకు 2 దెబ్బలు పడినాయి వాళ్ళ దగ్గర, చేతిలో పడినాయి. వాళ్ళ 5 మందిని మనం ఇద్దరం ఏం చేయాలనే చేయలేం. ఎట్లా తిరిగి మనమే దెబ్బలు తినాలా. అసలు ఎందుకు కొట్టారు? అదే నా ముందు గొడవలు ఉంటాయి కదా, అమ్మాయి పరంగా. అమ్మాయి నాకు ఈ సెకండ్ ఇయర్లోనే పరిచయం. ఆ పిల్ల అమ్మాయి వాళ్ళు పోయేవాడిని కదా, ఎందుకంటే నేను రెస్పెక్ట్ ఇస్తాను అమ్మాయికి. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఒక అక్క ఉంది, అమ్మ ఉంది, దాని గురించి నేను రెస్పెక్ట్ ఇస్తాను అమ్మాయిలకి. దాని గురించి పోయేవాడిని కాదు. వాళ్ళు కొట్టేసినారు అనమాట. అప్పుడు ఆ పిల్ల స్కూటీ ఆపి ఎందుకు కొడుతున్నారు అది ఇదని మాట్లాడింది. నా గురించి స్టాండ్ తీసుకుంది. స్టాండ్ తీసుకుని అరే ఏందిరా ఇప్పుడే ఇంతనా అట్లా అనుకున్నాను నేను. స్టాండ్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయినారు. మాట్లాడింది, సంథింగ్ మాట్లాడింది. వాళ్ళని కన్విన్స్ చేసి పంపించేసింది. తర్వాత నేను కింది పోయినా, వాళ్ళ ఫ్రెండ్ దిగేసింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వస్తున్నారు. మేమిద్దరం స్కూటీలో కిందికి వెళ్ళిపోయినాం. కిందికి వెళ్ళిపోయి థమ్స్అప్ తీసుకుని మాట్లాడుతున్నాం. నా గురించి ఎందుకు స్టాండ్ తీసుకున్నావు? ఈ విధంగా నేను కూడా అట్లే గొడవలు పడుతూ ఉంటాను కదా, నన్ను ఎప్పుడు ఆపలేదే ఎందుకు అట్లా అన్నా. తనేమిందంటే, నువ్వు గొడవలు పడతావు నిజమే, కానీ నీ తప్పు ఉంటే నువ్వు గమ్మనైపోతావు, తప్పు లేదు నువ్వు వాదిస్తావు, అందుకు నచ్చుతావు నువ్వు నాకు అని అనింది. నీ తప్పు ఉంటే నువ్వు సైలెంట్గా ఉంటా, తప్పు లేకపోతే ఎదురెళ్తాను అని చెప్పిందా. అందుకు స్టాండ్ తీసుకున్నావా అది ఇది అనుకొని, సరేలే నాకు కూడా తగ్గట్టుగా దొరికిందిలే అమ్మాయి అనుకొని సైలెంట్ అయినా. బాగుండింది. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మా ఇంట్లో పరిచయం చేసాను. ఎంతలోకే? మా ఇంట్లో పరిచయం. బేసిక్లీ అమ్మాయికి ప్రపోజ్ చేసినావు? ప్రపోజ్ ఏం లేనా, ఇంతే ఇదే విధంగా కంటిన్యూ అవుతా ఉన్నది. ప్రపోజ్ చేసుకోకుండానే మీ ఇద్దరి మధ్యలో ఇష్టాలు జరుగుతున్నాయి. ఎట్లా అంటే జరుగుతుంది. 1 వీక్ తర్వాత బేసికలీ నాకు డాడీ లేడు. అమ్మ ఒకటే, అమ్మ అక్క ఇద్దరికి పరిచయం చేయించిన. పరిచయం చేయించిన తర్వాత మా అమ్మ ఒకే మాట అనింది, నువ్వు లవ్ చేసినావునా మంచిదేను, అమ్మ ఎటువంటిదో ఏమోను చూసుకొని లవ్ చేయాలి. ఈ కాలం జరుగుతున్నాయి కదా కొన్ని, అట్లయితే తప్పు పని అయితే చేయగాకు. నీకు అక్క ఎలా బయట వాళ్ళ ఇంటికి వెళ్తుందో, ఆ అమ్మాయి కూడా మన ఇంటికి వచ్చాక అంతే సంతోషంగా ఉండాలా. అట్లా ఒక్కటి చూసుకో నువ్వు అని చెప్పింది. సరే మా తెలుసు కదమ్మా నేను తప్పు చేయనని అది ఇదని అందరు ఇదే అంటారు నైనా అనేది మా అమ్మ. అప్పుడు నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 19. ఈ జనరేషన్ కామన్ అయినా ఒకే విధంగా అట్లా ఎట్లా అనింది. సరే అనింది. అట్లా కంటిన్యూ అవుతా ఉన్నాం. నేను పాస్అవుట్ అయిపోయినా, డిప్లొమా కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చేసిన. బయటకు వచ్చిన తర్వాత నేను జాబ్ మీద ఫోకస్ చేసేవాడిని కాదు. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే మెచ్యూరిటీ ఉంది కానీ మళ్ళీ అంత మెచ్యూరిటీ లేదు నాకు ఆ టైంలో. ఇంకా బయటకు వచ్చేసిన, తిరుపతిలో ఫ్రెండ్స్తో ఒక 6 months గడిపిన. ఆ అమ్మాయిది కూడా కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిపోయి బయట కాలేజ్కి వెళ్ళింది బీటెక్ కోసం. నేను బీటెక్ అట్లా నాకు డిప్లొమాతోనే ఇంట్రెస్ట్ అయిపోయింది చదువు మీద. డిప్లొమాతోనే జాబ్ కొట్టాలా అనే ఉద్దేశం ఉంది. అమ్మాయి బయట కాలేజ్కి వెళ్ళింది. బయట కాలేజ్లో జాయిన్ అయిన 1 monthకే కాల్ చేసి
అంటే మామూలుగా కాల్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. కాల్ చేసి ఈ విధంగా వద్దు మనకు సెట్ అవ్వదేమో అది ఇదండి. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే ప్రాణం వీడిపోయినట్టు దాని ముందు కాలేజీలో ఉన్నప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా పరిచయం చేయించింది. వాళ్ళ డాడీతో తప్పితే ఇంకా అందరితో పరిచయం చేయించింది నన్ను. ప్రసాద్ నాకు ఒక డౌట్, ఇదంతా ఒక 3-4 ఇయర్స్లో గ్యాప్లో జరిగింది మీకు. అంతే. ఈ 3-4 ఇయర్స్లో తను నీకు లవ్ చేయడం కానీ నువ్వు తనకు లవ్ చేయడం కానీ జరిగిందా? మరి జరగల అంటే ఐ మీన్ ఎట్లా అంటే చాటింగ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అవి కామన్. ఇప్పుడు లవ్ అనే ఒక వర్డ్ అవడకుండా మిగతా అట్లా అట్లా వెళ్ళేదన్నమాట. మ్యారేజ్ అన్నీ ఓకే, లవ్ అనేది చెప్పుకోవాలి మేము. మ్యారేజ్ చేసిన అది అంతవరకు అయింది. ఓకే. అట్లా అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో పరిచయం చేయించింది, అంతా ఫైన్. వాళ్ళ డాడీకి ఒక్కడికి తెలియదు. ఓకే, బయట కాలేజీకి వెళ్ళిపోయింది. 1 month తర్వాత కాల్ చేసింది, ఈ విధంగా మనకు సెట్ అవ్వదేమో బ్రేకప్ అని చెప్పింది. బ్రేకప్ ఏంద్రా నాయన అనుకున్నాను నేను. కన్నీరై మిగిలడతావా చిరునవ్వై. సరే అని చెప్పేసి మా ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేయించిన. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి అడిగేవాళ్ళు అనమాట ఇట్లా అట్లా అని. 2 days వరకు అదే సతాయిస్తానే ఉంది, బ్రేకప్ వద్దు 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 అని. రీజన్ చెప్పింది ఎందుకని? అది చెప్తా. బ్రేకప్ రీజన్ చెప్పలా, వద్దు వద్దు అనింది. సరే నేను ఇంకా అదే ఆలోచనలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా 2 days తర్వాత. ఎందుకు ఇట్లా అట్లా ఎట్లా అని చెప్పేసి ఆ ఏటుకు పడినాను నేను. బైక్లో నుంచి పడినా, లెఫ్ట్ కాల్కి లోపల బోన్ ఉంటుంది కదా, క్రాక్ వచ్చేసింది. బైక్ నుంచి కింద పడితే ఆలోచించుకుంటా పడదల క్రాక్ వచ్చేసింది. అమ్మాయిని మా ఫ్రెండ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయించాను నన్ను. 15 days మా ఇంట్లో తెలియకుండా మొత్తం డబ్బులు వల్లే పెట్టుకున్నారు, మొత్తం వల్లే పెట్టుకున్నారు. ఇంట్లో తెలియలే, అయితే తెలియలా కట్టినారు. ఈ విధంగా కొద్ది రోజులు రెస్ట్ కావాలి అని. నాకు మొత్తం కాలుకి అంతా కట్టిన తర్వాత కట్లు గిట్లు అన్నీ కట్టిన ఒక 3 daysకి ఆ పిల్ల వచ్చింది. చూడ్డానికి వచ్చింది. కానీ నాకు ఇప్పుడు అంత లవ్ చేసినామంటే ఉంటుంది కదా, వచ్చింది చూడ్డానికన్నా వచ్చింది అది ఇదని. అప్పుడు మా ఫ్రెండ్ ఏం చేసినాడంటే నీ వల్లనే ఇదేందని చెప్పేసి కొట్టినాడు, చంపు తీసి కొట్టినాడు డైరెక్ట్. అంటే నా ఫ్రెండ్ నాకేమైనా అయితే చూడలేరు మా ఫ్రెండ్స్, ఎంత డబ్బులైనా పెట్టుకుంటారు, ఏమైనా చేస్తారు నా గురించి. చూడలేక కొట్టేసినాడు ఆ పిల్లని. అప్పుడు నేను వాడిని నేను కొట్టినా. నాకంటే నువ్వు గర్ల్స్కి రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తావురా, అలాంటిది ఒక అమ్మాయిని ఎట్లా కొట్టినావు నువ్వు అని అంటే, నీకు ఇలా జరిగిందని బాధలో అట్లా అయిపోయిందిరా అని చెప్పేసి కొట్టినా. ఆ పిల్ల బయలుదేరుతుంది, పోతుంది. వెళ్ళిపోయే ముందు నేను ఈ విధంగా పిలిచి ఎందుకు ఇట్లా చేసినావు అంటే నేనేమన్నానంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ కాలేజీలో జాయిన్ అయినప్పుడు నన్ను పట్టుకున్నావు, అదేవిధంగా వేరే కాలేజీలో జాయిన్ అయినప్పుడు వేరే వాడిని ఎవరినైనా పట్టుకున్నావా అనే డౌట్ వస్తుంది కదా నాకు. వేరే వాడిని ఎవరినైనా పట్టుకున్నావా అని అంటే, ఇప్పటికీ గుర్తుపెట్టుకో, ఎప్పటికీ గుర్తుపెట్టుకో, నేను నిన్నే లవ్ చేస్తాను అని. లవ్ చేస్తాను అంటున్నావు కానీ బ్రేకప్ ఎందుకు చెప్తున్నావు అనింది. నేను మా ఇంట్లో ఎవరెవరికి పరిచయం చేయించిన నిన్ను అని అనింది. అందరినీ చేయించిన ఒక మీ డాడీని తప్పితే అని. మా డాడీ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఎంతమందినైనా చంపుతాడు. అంటే వాళ్ళది ఓసి, మాది ఓసి. ఏమంటే వాళ్ళు రాజులు, మేము రాయల్స్, అంతే తేడా. మా డాడీ గురించి ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు. దాని గురించి మనం లేచిపోదామన్నా కానీ నువ్వు వద్దు, ఖచ్చితంగా వద్దని అంటావు. ఎందుకంటే నేను చెప్పినా కదా మా ఇంట్లో ఆడపిల్ల ఉంది, అట్లా బయటికి పోయినా కానీ నేను చూస్తా ఉండలేను. బాగా తట్టుకోవాలి, పేరెంట్స్ బాగా తట్టుకోవాలి. ఇన్నేళ్ళు కనిపించి మధ్యలో ఎవడో ఒకడు వచ్చి లేపుకొని పోతే అందుకని నేను లేచిపోయేది వద్దు, ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే. మా నాన్న అదే క్యాస్ట్ వాడికి ఇచ్చి చేస్తే చేస్తాడు, లేంటే చేయడు. బయట ఏడాడో తిరిగి వచ్చిన కుక్కను మా ఇంటి ముందర ఉంటేనే దాన్ని కొట్టి చంపేస్తాడు. అట్లాంటిది వేరే వచ్చి వాళ్ళ పిల్లని చేసుకుంటానంటే ఎట్లా గుమ్మని ఉంటాడు అని పెట్టుకున్నాను అనమాట.
ఉంది మా, నేను ఇంకా జాబ్ ట్రై చేస్తున్నాను, జాబ్ చేస్తాను, నాకంటూ ఓ 30K అట్లా వస్తుంది మంత్లీ, పెళ్లి చేసుకుని నేనే ఒప్పిస్తాను మాట్లాడి అని అంటే అస్సలు కుదరదు. మా అమ్మతో పరిచయం కదా, మా అమ్మనైనా మాట్లాడు కావాలంటే అంటే వాళ్ళ అమ్మని కూడా కొట్టినాడంటే ఈ విషయం తెలుస్తుంది. తెలిసింది ఆయనకి ఈ విధంగా లవ్ చేసుకున్నాము అది ఇదని, దాని గురించే బ్రేకప్ చెప్పింది నా పిల్ల. సరే నాకు ఇప్పుడు కొంచెం పెయిన్లో ఉండా, ఇది లెగ్ పెయిన్లో, సరే అని చెప్పేసి పంపించేసిన. ఇంటికి వెళ్ళినాను, మొత్తం తగ్గిపోయిన తర్వాత పూర్తిగా నార్మల్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన అదే రోజు మా అమ్మ నా కోసము బయట నుంచి మటన్ తెప్పించి మంచిగా బిర్యానీ చేసి అవి చేస్తుంది అనమాట. మా అమ్మని చూస్తే ఏడుపు వస్తానే ఉంది నాకు. డైరెక్ట్గా పోయినా మా గుండె ఆగిపోయేటట్టుంది మా అన్న, ఇదే ఇంక ఏరే మాట ఏం లే, గుండె ఆగిపోయేటట్టుంది మా, నేను చూసాను మళ్ళీ కొట్టుకోవడం మొదలైంది మా అని అన్నా. నేను పడిన బాధ కంటే మా అమ్మ ఏడ్చింది చూసినావునా, ఆ బాధ ఎక్కువ. ఆ బాధ చాలా ఎన్నో కొడుకు ఎక్కడ చికాకు అయిపోతాడో అసలు ఎందుకు ఇట్లా చెప్తున్నాను, ఏ తల్లికైనా బాధ ఉంటుంది కదా. నేను ఆ ఏడుపుని చూసి నేను ఈ మాట అన్నందుకే అంత ఏడ్చిందంటే, ఇఫ్ ఇన్ కేస్ నేను రాంగ్ డెసిషన్ తీసుకుంటే మా అమ్మ ఇంకెంత ఏడుస్తుంది. మా అమ్మని ఎవరు ఓదారుస్తారు అనే ఆలోచన మొదలైంది నాకు. అప్పుడు ఫిక్స్ అయినా నేను, వీళ్ళు లవ్ వద్దు ఏమొద్దు, జీవితాంతం మా అమ్మ చెప్పిన పని చేయాలా, మా అమ్మని సంతోషంగా చూసుకోవాలా, అదే నా లైఫ్లో అంతే. మా అమ్మ ఎంత కష్టపడిందంటేనా, అంత కష్టపడి మమ్మల్ని పెంచి, మమ్మల్ని అంతగా చదివించి అంతగా చేసి అంత చేసి, మా అమ్మకి చెప్పిన ఈ విధంగా అట్లా అంటుందమ్మా, వాళ్ళ డాడీ ఇట్లా అది ఇది అంటున్నాడు అని అంటే నేను సంతోషపడినాను. ఆయన నార్మల్గా ఆ అమ్మాయి మన ఇంటికి వస్తుందంటే నువ్వు మీ అక్క నన్ను ఎట్లయితే చూసుకుంటుందో ఆ పిల్ల కూడా నన్ను అదే విధంగా చూసుకుంటానండి. అంటే ఫోన్ కాల్స్ మాట్లాడే విధానం ఉంటుంది కదా, అట్లుండింది. నేను మంచిగా ఆనందపడినాను, నువ్వు ఈ మాట చెప్తాంటే నాకు గుండె తరుక్కుమంటుంది. అని అనింది. మా అమ్మ ఏం చేయలేదు కదా, ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడి అంత లేదు కదా. ఇప్పుడు నా చేతిలో ఏదైనా జాబ్ ఉంటే పోయి మాట్లాడేదానికి ఉంటుంది, నా చేతిలో ఏం లేదు జాబ్. మళ్ళీ అది ఇది అయిపోయింది, ఈ విధంగా చేసుకున్నాము. సరేలే ఉండు, నార్మల్గా అట్లే ఉండు. కాల్స్ అయితే మాట్లాడతాను, ఇప్పటికీ మాట్లాడతాను, స్టిల్ ఇప్పటికీ కాల్స్ అయితే మాట్లాడుతాను, ఎట్లా జస్ట్ ఫ్రెండ్గా అంతే. నాకు ఆ ఫీల్ ఏది లేదు ఇప్పుడు. నేను అది అయిపోయిన ఒక 4 monthsకి జనగాం ఉంది కదా మన తెలంగాణ, మన జనగాంలో జాబ్ కొట్టినా, అక్కడ 35K శాలరీ నాకు. నాకు ఈ ఇండస్ట్రీ అంటే ఇష్టం అనమాట. ఇంట్లో ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి తీర్చేదానికోసము నేను ఆ జాబ్ చేసిన. 1 year జాబ్ చేసిన. 1 yearలో మొత్తం సెట్ చేసి పక్కన పెట్టిన. ఆ తర్వాత జాబ్ మానేసి ఇండస్ట్రీ వైపు వచ్చేసిన. నైస్ నైస్ రా. అది సో ప్రతి ఒక్కరు విన్నారు కదా, లవ్ పోతే జీవితం పోయినట్లు కాదు. ప్రేమ కోసం సూసైడ్ చేసుకునే వాళ్ళు, లేకపోతే ప్రేమే జీవితం అనుకొని చూశారు కదా ప్రసాద్ లవ్ స్టోరీ. చాలా పెయిన్ఫుల్, కానీ వీడి నుంచి చిన్న ఏజ్లోనే తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రేమ జీవితం కాదని రియలైజ్ అయ్యిండు. పేరెంట్స్ వాళ్ళ మమ్మీ కోసం, వాళ్ళ అక్క కోసం చాలా కష్టపడ్డాడు. ఎప్పుడైతే వీడు చేసి ఈ పనులన్నీ వాళ్ళ మమ్మీకి తెలియపోయినా నా కొడుకు ఇంటికి వచ్చాడన్న సంతోషంతో వీడికి అన్నీ చేసి పెడుతుంటే వీడికి అర్థమైంది, నేను మా మమ్మీని ఏమైనా బాధ పెడతానేమో, లేకపోతే నేనే వాళ్ళ జీవితం కాబట్టి నేను ఇలాంటివి చేసి వాళ్ళని ఇట్లనే బాధ పెడతానేమో అని ఒక రీజన్ రిలీజ్ అయ్యి మనోడు ఒక మంచి డిసిషన్ తీసుకున్నాడు.
అమ్మాయి ఎప్పటికైనా జీవితంలోకి వస్తుంది, ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి వస్తుంది అని రియలైజ్ అయ్యి నాకు నా ఫ్యామిలీ తప్ప ఇంకేమీ వద్దని ఒక మంచి డిసిషన్ తీసుకున్న తమ్ముడు. గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఓ కథ కావాలి చెమటో. అది చాలా అప్రిషియేట్గా ఉంది. ఏడవకు, ప్రతి ఒక్క జీవితంలో ఉండేదే ఇలాంటి కామన్ థింగ్స్. కానీ నువ్వు ఎదిగి మీ మమ్మీని మీ అక్కని చాలా హ్యాపీగా చూసుకోవాలి. నువ్వు దానికి ఏడవలసిన పని లేదు నాన్న. ఇప్పుడు నీకు 100% ఈ ఇండస్ట్రీలో కానీ ఏ విషయంలో కానీ మనం అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. సో ఇంకోటి చెప్తాను, వన్స్ ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను జయన్న కానీ మామ కానీ ఎంత సపోర్ట్ చేసినారంటే అంత సపోర్ట్ చేసినారు. సీరియస్లీ చెప్పాలంటే వీడి మంచితనం అది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ ఉన్న పీపుల్ ఎప్పుడైతే పాజిటివ్ ఉంటారో 100% వాళ్ళ సక్సెస్ కోరుకుంటాం. మేము కూడా వీడి సక్సెస్ కోరుకుంటాం 100%. ఇవన్నీ పక్కా పెడితే లవ్ చేసే ముందు ఆలోచించండి. 100% జెన్యున్గా లవ్ చేస్తేనే అబ్బాయిల లైఫ్లోకి రండి, లేదా అమ్మాయిల లైఫ్లోకి రండి. వచ్చాక మా నాన్న ఒప్పుకోవట్లేదు, మా అమ్మ ఒప్పుకోవట్లేదు, మాది వేరే కులం, మీది వేరే కులం, లేకపోతే సంథింగ్ మీరు ఫైనాన్షియల్గా డౌన్, ఇలాంటి మాటలు చెప్పేటట్టయితే ప్లీజ్ ఆ లవ్ని అక్కడే క్లోజ్ చేసుకోకండి. ఎందుకంటే మనసులు రెండు కలిసిపోయిన తర్వాత వాటిని విడదీద్దామంటే అసలు అంత ఈజీగా కాదు. కానీ మనోడు చాలా రియలైజ్ అయ్యి గట్టిగా నిలబడ్డాడు. 100% వీడు ఎదుగుతాడు, నాకైతే నమ్మకం ఉంది. ఏదో ఒక రోజు ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన రోజు మళ్ళీ అదే రోజు డెఫినెట్లీ మళ్ళీ ఒక మంచి వీడియో చేస్తాం. సో ఇలాంటి లవ్ స్టోరీస్ మీకున్నా, లేకపోతే ఇంకేమైనా ఇంకా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎవరితో చెప్పుకోలేనప్పుడు మా కమెంట్ బాక్స్లో పింగ్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాం. డెఫినెట్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.